Welcome to Swastha Ayushman Chikitsalaya. Myself Dr. Manibala. I'm a naturopathy doctor. ఈ రోజు మనం ఈ వీడియోలో గ్రీన్ లీఫ్ థెరపీ గురించి మాట్లాడుకుందాం. ఈ గ్రీన్ లీఫ్ థెరపీని ఇకో థెరపీగా కూడా అనొచ్చు. మీరు ఎప్పుడు ఒకసారైనా కానీ వినే ఉంటారు. మీరు ఎన్విరాన్మెంట్ కి ఎంత దగ్గరగా ఉన్నట్లయితే మీకు అంత హెల్త్ ఇష్యూస్ అనేవి తక్కువగా వస్తుంటాయని చెప్పి. ఎందుకంటే మన ఎన్విరాన్మెంట్ అనేది ఫిజికల్ గా మెంటల్ గా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎన్విరాన్మెంట్ ని ఫాలో అవుతుంటామో అంటే బయాలజికల్ సైకిల్ ని ఫాలో అవుతుంటామో మన బాడీలో వచ్చే చేంజెస్ కూడా బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఫాలో అవ్వకుండా ఉన్నట్లయితే డిప్రెషన్, యాంగ్జైటీ, ఒబేసిటీ, స్ట్రెస్ ఇలా మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మీరు కనుక రోజు 30 minutes to 1 hour వరకు ఎన్విరాన్మెంట్ లో స్పెండ్ చేయడం వల్ల అంటే మీరు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాకింగ్, జాగింగ్ లేదా మీ దగ్గరలో ఉన్న పార్క్ లో కానీ ఒక ½ an hour to 1 hour కూర్చొని జస్ట్ ఎన్విరాన్మెంట్ ని ఫీల్ అవడం వల్ల మనకి స్ట్రెస్, యాంగ్జైటీ, మూడ్ ఎన్హాన్స్మెంట్ అనేది జరుగుతూ వస్తుంది. ఈ గ్రీన్ కలర్ క్యారెక్టరిస్టిక్స్ నేచురల్ మూడ్ ఎన్హాన్స్మెంట్, న్యూట్రల్ గా బ్యాలెన్స్ చేయడం, కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తూ ఉంటుంది. ఈ లీవ్స్ అనేవి మనము ఎక్స్టర్నల్ గా యూజ్ చేస్తుంటాము, ఇంటర్నల్ గా కూడా యూజ్ చేస్తుంటాము, అలానే థెరపెటికల్ గా కూడా యూజ్ చేస్తూ ఉంటాము. ప్రతి ఒక్క చెట్టుకి, ప్రతి ఒక్క లీఫ్ కి డిఫరెంట్ ఫ్లేవర్స్ అనేవి ఉంటాయి, డిఫరెంట్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. మీరు డైలీ బేసిస్ లో ఇంటర్నల్ గా ఏవేవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ కరివేపాకు. ఈ కరివేపాకు అనేది ప్రతి వంటకాల్లో యూజ్ చేస్తూ ఉంటుంది. నాజియాకి, హెయిర్ గ్రోత్ కి, కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తక్కువ చేస్తూ ఉంటాయి. మనకి స్కిన్ టెక్స్చర్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది ఈ కరివేపాకు వల్ల. అలానే మనకి కొత్తిమీర, ఈ కొత్తిమీర వల్ల మనకి బ్లోటింగ్ ఉన్నా కానీ తగ్గుతుంటుంది, లివర్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మింట్ లీవ్స్ అంటే పుదీనాకు. ఈ పుదీనాకు వల్ల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ డిక్రీస్ అవుతూ ఉంటుంది. మనకి హెడేక్ ఉన్నా, నాజియా ఫీలింగ్ ఉన్నా కూడా మనకి ఈ మింట్ లీవ్స్ బాగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇంకొకటి బిర్యానీ లీఫ్. మనం బిర్యానీ చేయాలంటే పక్కా ఆ లీఫ్ అనేది యూజ్ చేస్తుంటాం. ఈ బిర్యానీ లీఫ్ వల్ల మనకి కిడ్నీ ఫంక్షనింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది. బ్లడ్ మోషన్స్ ఎవరికైతే అవుతుంటే కూడా ఈ లీఫ్ వల్ల తగ్గడం జరుగుతూ ఉంటుంది. అలానే ఇన్ఫ్లమేషన్స్, మన బాడీలో ఏమైనా ఇన్ఫ్లమేషన్స్ ఉన్నా కూడా అవి తగ్గడానికి యూజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎక్స్టర్నల్ గా ఎలా యూజ్ చేస్తూ ఉంటాము అంటే ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ గా ఏ లీవ్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము అంటే నీమ్. ఈ నీమ్ లీవ్స్ అనేవి మనం చూస్తున్నట్లయితే స్కిన్ కండిషన్స్ కి, ఎక్కడైనా మనకి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా మనం అప్లై చేస్తుంటాము. ఎందుకంటే యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల నీమ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంటాము. స్నానం చేసేటప్పుడు కూడా మన నీమ్ అనేది ఇంక్లూడ్ చేసి చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ మ్యాంగో లీవ్స్. ఈ మ్యాంగో లీవ్స్ అనేది మనం ప్రతి ఫెస్టివల్ కి మామిడి తోరణాలను కడుతూనే ఉంటాం. ఎందుకంటే ఈ మామిడి ఆకులకి ఎక్కువగా ఆక్సిజన్ క్యారీ చేసే కెపాసిటీ ఉండడం వల్ల మనము ప్రతి ఫెస్టివల్ కి ఈ మ్యాంగో లీవ్స్ అనేది మన ఇంటి ముందు కడుతూ ఉంటాం అనమాట. అంటే ఈ మ్యాంగో లీవ్స్ అనేది పాజిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ బనానా లీఫ్ అంటే అరిటాకు. ఈ అరిటాకు అనేది ఎక్కువగా న్యాచురోపతిలోను స్కిన్ ఇన్ఫెక్షన్స్ ని రెడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తుంటాము. ఎందుకంటే అందులో విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ ఈ కూడా ప్రెసెంట్ అయి ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఇన్ఫెక్షన్స్ అనేది తక్కువగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. దీనివల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేది తక్కువ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అలానే బాదం లీఫ్. ఈ బాదం లీఫ్ లో టానిన్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఈ కాంపౌండ్ వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, పెయిన్స్ ఉన్నా కూడా ఇది అప్లై చేయడం వల్ల మనకి తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు థెరపెటికల్ గా న్యాచురోపతిలో అయినా ఆయుర్వేదంలో అయినా కానీ ఈ లీవ్స్ అనేది థెరపెటికల్ గా సజెస్ట్ చేస్తూ ఉంటాము. ఏంటంటే అవి జామకాయ ఆకులు లేదా నేరేడు చెట్టు ఆకులు అనేది మేము ఎక్కువగా డయాబెటీస్ లో ఇస్తూ ఉంటాం అనమాట. ఈ డయాబెటీస్ కండిషన్ లో గ్లూకోజ్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ చింతాకు. ఈ చింతాకు అనేది స్కిన్ ఇష్యూస్ కి, ఇమ్యూనిటీకి, జాయింట్స్ పెయిన్స్ కి ఇస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ ఉమ్మెత్త. ఈ ఉమ్మెత్త అనేది ఎలాంటి కండిషన్స్ లో ఇస్తుంటాము అంటే హెమరాయిడ్స్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీ ఉంటుంది. పార్కిన్సన్స్ కండిషన్స్ లో ఈ ఉమ్మెత్త అనేది ఎక్కువగా ఇస్తుంటాము. కాన్గాకు. ఈ కాన్గాకు ఎలాంటి కండిషన్స్ లో ఇస్తుంటాము అంటే అల్సర్స్ ఉన్నా కానీ, రుమటైడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ కానుగాకు అనేది ఇస్తూ ఉంటాము. ఈ జిల్లేడాకు అనేది డైజెషన్ కి, స్కిన్ డిజార్డర్స్ కి ఇస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ తంగేడి ఆకు. ఈ తంగేడి ఆకు అనేది కాన్స్టిపేషన్ కి ఇస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ తమలపాకు. ఈ తమలపాకు అనేది మనం ఇంటర్నల్ గా కూడా తీసుకుంటుంటాం, అలానే థెరపెటికల్ గా కూడా యూజ్ చేస్తుంటాం. ఇంటర్నల్ గా మనం చూస్తున్నట్లయితే ఎక్కువ పాన్ అని తింటూ ఉంటారు. ఆ పాన్ లో కూడా యూజ్ చేసే తమలపాకు. ఈ తమలపాకు ఎప్పుడైతే మనం నవ్వుతూ ఉంటామో దానివల్ల మనకి మౌత్ స్మెల్ రాకుండా ఫ్రెష్ ఫీలింగ్ అనేది ఇస్తూ ఉంటుంది. సో మీరు కనుక ఈ గ్రీన్ లీఫ్ థెరపీని తీసుకోవాలనుకున్నట్లయితే లేదా ఏ లీఫ్ దేనికి ఉపయోగపడుతుందని మీరు ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే సో
స్వస్థ ఆయుష్మాన్ చికిత్సలకు వచ్చినట్లయితే మేము మీకు అందజేస్తున్నాం. థ్యాంక్ యూ.